రేవంత్ రెడ్డి పరిపాలన 2.5 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు ఈ రోజు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చేరారు. 6 గ్యారంటీలు అని చెప్పారు, ఏదో గంటి ప్రజాస్వామ్యం అని చెప్తున్నారు. ఈరోజు ప్రజాస్వామ్యం అంటే ఈ రాష్ట్రంలో ఈ రోజు ప్రశ్నిస్తున్న వారిని ఇప్పటికే అక్రమంగా అరెస్ట్ చేయడం, నిర్బంధాలు చేయడం, ఎస్ఎఫ్ఐ నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసినా కూడా ఈ రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పరిష్కారానికి పోరాటాలు సిద్ధమవుతున్నారు. వాళ్ళు విద్యా భరోసా కార్డు అని చెప్పారు, దాంతోపాటు విద్యా పథకం అని చెప్పారు, అదేవిధంగా రియంబర్స్మెంట్ సకాలంలో విడుదల చేస్తారని చెప్పారు. అదేవిధంగా అనేక హామీలు ఇచ్చారు అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి. ఈరోజు విద్యార్థులు, యువత, రైతులు, కార్మికులు అందరూ ఐక్యంగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక మార్పు రావాలని ఈ రోజు ఓట్లు వేస్తే ఈ రోజు అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను ఈరోజు నిలబెట్టుకునే పరిస్థితి రాష్ట్రం ఉంది. 2029లో రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావడం కళ. ఎందుకంటే ఈ ప్రజలు చైతన్యవంతమైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట గడ్డ తెలంగాణ చైతన్యవంతులు. ఆయన ఇచ్చిన హామీలు ఈ రోజు అమలు చేయకుండా ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా 2029లో రేవంత్ రెడ్డి సీఎం అనేది అది కళగా మారుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 36 వరకు కూడా నేనే సీఎం అంటున్నారు. 36 వరకు 34 వరకు రేవంత్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రిగా అని చెప్తున్నాడు. ఈరోజు రేవంత్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రిగా అని చెప్తున్నారు. ఏ విధంగా ముఖ్యమంత్రి? ఈ రాజ్యంలో పరిపాలన ఏ విధంగా ఉంది, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ఈ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అని కనీసం ఇప్పటి వరకు కూడా సమీక్ష చేయలేదు. సమీక్ష చేయకుండా ఏ విధంగా ఈరోజు విద్యార్థులు, యువత ఓట్లు వేస్తారు? ఈరోజు ఉద్యోగాలు లేవు ఈ రాష్ట్రంలో. ఈరోజు ఉద్యోగ నోటిఫికేషన్ ఉన్నారు, జాబ్ క్యాలెండర్ ఎక్కడ కూడా అమలు లేదు. కేవలం ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో ఈరోజు రిక్రూట్మెంట్ చేసారు. కాబట్టి తక్షణమే ఈ రాష్ట్రంలో ఈరోజు విద్యా, ఉపాధి, వైద్యం పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. దాని దృష్టి పెడితేనే రాష్ట్రంలో భవిష్యత్తులో విద్యార్థులు అందాల ఆశిస్తారు. కానీ నువ్వు ముందస్తుగానే ఈ రోజు ప్రకటనలు చేస్తే ఖచ్చితంగా నువ్వు ముఖ్యమంత్రి కావడం అనేది ఇది అసాధ్యమని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ 2 నెలల్లో వాళ్ళ ఆస్తులు పెంచుకునే పని, వాళ్ళ సొంత ప్రయోజనాలు పెంచుకునే పని, వాళ్ళ కోసం కాంట్రాక్టర్లు ఇచ్చుకునే పని, కాంట్రాక్టుల పేరుతో లాభాలు తెచ్చుకునే పని చేస్తున్నారు తప్ప ప్రజా సంక్షేమం, విద్యార్థుల సంక్షేమం, ప్రజల కోసం పనిచేసేది లేదు. అందుకే విద్యార్థులు ఇంత పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్నా, ఇబ్బందులు పడుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించకుండా ఆయన ఏదైతే ఎక్కడైతే ప్రాజెక్టులు ఉంటాయో వాటి గురించి మాట్లాడతాడు, కాంట్రాక్టుల గురించి మాట్లాడతాడు. అలాగే ఈరోజు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుకి అప్పుల గురించి మాట్లాడతాడు. ఇట్లాంటి అంశాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు విద్యారంగం ప్రజా సంక్షేమం కాకుండా వాళ్ళ సొంత నిధులు, సొంత లాభం కోసం మాత్రమే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అసలు మార్పు వస్తుందంటారా? ప్రజల్లో ముఖ్యంగా రానున్న ఎన్నికలు మార్పు వస్తుంది ఖచ్చితంగా. వీళ్ళు ఇంతే ఉంటే, వీళ్ళు విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే, ప్రజల సమస్యలు పరిష్కరించకపోతే ఈ ముఖ్యమంత్రిని కూడా గతం ప్రభుత్వం లాగానే బంధపెడతారు విద్యార్థులే. ఎందుకంటున్నాం ఇదంటే ఆయన ఇచ్చిన నినాదం వేరు. విద్యారంగం మేము కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తామని వచ్చాడు. ప్రజాస్వామ్యం 7వ గ్యారంటీ అన్నాడు, 6 గ్యారంటీలు అమలు లేదు, అదొక భాగం. కానీ విద్యార్థులకు ఇచ్చిన హామీలు మాత్రం ఖచ్చితంగా అమలు చేయకపోతే రేపు జంజీ తరహా ఉద్యమం, ఢిల్లీలో జంజీ ఎట్లయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చిందో అలాంటి పరిస్థితులే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ మంత్రులకి, ఎమ్మెల్యేలు కూడా వస్తాయి. తెలంగాణ విద్యాశాఖ మంత్రి అంటే ఎవరి పేరు చెప్తారు? తెలంగాణ విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన దగ్గర ప్రస్తుతం శాఖ ఉంది, ఉన్న విద్యాశాఖను పట్టించుకోవట్లేదు. నిన్న మొన్న కూడా మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థి అంతా క్రిమినలిస్టు, నేను బాగు చేయాలని విద్యాశాఖను నా దగ్గర పెట్టుకున్నా ఇదని చెప్తున్నాడు. ఈరోజు విద్యార్థుల పట్ల క్రిమినలిస్ట్ అనే పదం వాడడం, లేకపోతే విద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్న కనీసం స్పందించకపోవడం, మాట్లాడకపోవడం అనేది ఆయన అహంకారికి నిదర్శనం అని మేము చెప్తా ఉన్నాం.